టెంపుల్స్ని కూలగొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే రిలీజియస్ రీజనా లేకపోతే పాలిటిక్స్ రీజన్? కాశీలోనే 40 దేవాలయాలని ధ్వంసం చేశారు. భారతదేశంలో ఉన్నటువంటి 95% ముస్లిమ్స్. మన ఇండియాలో ఎస్పెషల్లీ ఢిల్లీ కానీ కొన్ని ప్లేసెస్లో ముస్లిం నేమ్స్తోనే స్ట్రీట్స్ ఉంటాయి. జహంగీర్ రోడ్, షాజహాన్ రోడ్, ఔరంగజేబ్ రోడ్, ఇవన్నీ మాట్లాడుకుంటావు. ఎప్పుడు నీ నోట్లో వాళ్ళ పేర్లు తిరగతానే. చార్మినార్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? కోహినూర్ వజ్రం దొరికింది ఇక్కడే. 1400 సంవత్సరాల క్రితందే అని తేలింది. లోతుకెళ్ళి పరిశీలించాల్సినటువంటి సబ్జెక్టు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో దీని గురించి ఎందుకు లేదు? మన టెంపుల్స్ గురించి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడానికి ఈ రోజు వరకు ఏదైనా అవకాశం ఉందా నీకు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది హిందువులకు రాలా. ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయింది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలోదే. అత్యంత సంపన్నమైనటువంటి ఏరియాలు ఇవి. భారతదేశంలో 36,000 దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ అగైన్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. బేసిక్గా ఈ పాడ్కాస్ట్ లో లైక్ ఈ కరెంట్ పాడ్కాస్ట్ లో మనం ఎలా చేద్దాం సార్? ఫస్ట్ వీ హ్యావ్ అ మినీ డౌట్స్ రిగార్డింగ్ టెంపుల్స్ గురించి. టెంపుల్స్ ఎలా డెమాలిష్ అయ్యాయి, ఎవరు చేశారు ఇవన్నీ, అండ్ ముస్లిం వాళ్ళు మన ఇండియాకి ఎప్పుడు వచ్చారు, ఇన్వెషన్ చేశారు, అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, లైక్ ఎందుకు మన టెంపుల్స్ ని టార్గెట్ చేశారు, దట్ ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఆన్ దిస్ పాడ్కాస్ట్ సార్. సో టు స్టార్ట్ విత్ సార్, ఐ మీన్ నాకు చిన్నప్పటి నుండి ఏం డౌట్ ఉన్నాయి అంటే, ఫస్ట్ టెంపుల్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తారు ఫస్ట్ థింగ్. ఓకే, మనకి తెలిసినవి కొన్ని ఉన్నాయా లేకపోతే తెలియని ఎన్ని ఉన్నాయి? ఎన్ని టెంపుల్స్ ని వాళ్ళు అసలు ముస్లిమ్స్ వాళ్ళు, ఐ మీన్ రాజులు ఇవి కూలగొట్టారు? యాక్చువల్గా ఈ సెమిటిక్ మతాలు లేదా ఎడారి మతాలు, వీళ్ళకి ఒక ఇదేంటంటే, మీరు చూడండి, మొత్తం ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అడుగు పెట్టినా ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, లేదు వాళ్ళ పురాతనమైనటువంటి వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు అన్నిటినీ తుడిచిపెట్టేస్తాయి. కనీసం వాళ్ళ పూర్వ అంటే వాళ్ళ ఇప్పుడు మీరు ఏ దేశం తీసుకున్నా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎగ్జిస్ట్ అవుతున్న దేశాలు. అవును సార్. వాటిల్లో కూడా మీకు వాళ్ళ కట్టడాలు ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు ఉంటాయి, వాళ్ళ ఆరాధన పద్ధతులు ఉంటాయి. వీటిలన్నిటినీ తుడిచిపెట్టేస్తాయి ఈ రెండు, ఇస్లాం కానివ్వండి అండ్ క్రిస్టియానిటీ కానివ్వండి. ఓకే, అట్లా మీకు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా చాలా సంస్కృతులు కలిసిపోయినాయి. మీకు కనీసం కనిపించడానికి కూడా మీకు దొరకవు. ఇప్పుడు మీరు చాలా చాలా ఎందుకు ఒక్క మక్కానే తీసుకుంటే దాంట్లో అనేక మంది దేవతా విగ్రహాలు ఉండేవట. ఓ మక్కాలో. ఓకే, అండ్ వాటిలన్నింటినీ తీసేసి ఒక అంటే వీళ్ళ ఇది వచ్చిన తర్వాత, అండ్ మనకు కూడా 1050కి ముందు మన దేశంలో కూడా మీరు మన పక్కనే ఉన్న ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో అద్భుతమైన బౌద్ధము, అద్భుతమైనటువంటి వైదిక సంస్కృతి వెల్లివిరిసింది. మీరు వెళితే కళ్ళ నీళ్లు పడతాయి. రాళ్ల గుట్టలుగా తయారు చేశారు. ఇక్కడ కూడా వాళ్ళకి అంటే ఆ పూర్వపు సంస్కృతి చిహ్నాలు ఏవి కనిపించకూడదు. కనిపిస్తే మళ్ళా ఇది ఏంది అనే ప్రశ్న వస్తుందా? ఇది ఏంది అని ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని వెతకడం మొదలు పెడతారా? చరిత్రలోకి వెళ్తే మళ్ళా నీ పూర్వ సంస్కృతి వైపు మీరు మళ్ళితే అవును. అందుకోసం ఈ ఐకాన్స్ అన్నిటినీ ధ్వంసం చేస్తారు. అట్లా భారతదేశంలో 36,000 దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. 36,000 దేవాలయాలు. మీరు చూడండి, తిరిగితే తెలుస్తుంది మీకు. అది మీకు ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు, అతి ప్రసిద్ధమైన దేవాలయం కాశీ.
విశ్వనాథ ఆలయం. అవును సార్. ఒక్క కాశీలోనే 40 దేవాలయాలని ధ్వంసం చేశారు. ఓన్లీ కాశీ. ఓన్లీ కాశీ. అండ్ ఒక దేవాలయాన్ని శుభ్రంగా మసీదుగా మార్చారు. ఇది ఇప్పుడు ఉండేది కూడా అదే కదా. అవును. ఇప్పుడు మనం ఏదైతే కాశీ విశ్వేశ్వరుడిని సేవించుకోవడానికి వెళ్తున్నామో, కాశీ విశ్వేశ్వరుడు ఆదిలింగం కాదది. వీళ్ళు ధ్వంసం చేసి వాళ్ళ ఇచ్చేసిన తర్వాత ఆమె అహల్యాబాయి హోల్కర్ ఆవిడ స్థాపన చేసినటువంటి విగ్రహం. ఆ మహాతల్లి ఎన్ని చోట్ల ఇటువంటి విగ్రహాలు, అంటే ఇప్పుడు సోమనాథ దేవాలయం, సోమనాథ దేవాలయం తర్వాత ప్రభుత్వం అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పటేళ్ళు వీళ్ళందరూ కలిసి దాన్ని నిర్మించేశారు. అప్పుడు కూడా ప్రభుత్వం ₹1 ఇలా, అది కూడా ప్రజాధనంతోనే కట్టబడింది. దానికి ముందు అదే ప్రదేశానికి పక్కన అహల్యాబాయి హోల్కర్ స్థాపించినటువంటి శివలింగం ఉంది. ఈ రోజుకి దాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఈ శివలింగాన్ని కూడా దర్శిస్తారు. అసలు ఈ టెంపుల్స్ ని కూలగొట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే రిలీజియస్ రీజనా లేకపోతే పాలిటిక్స్ రీజనా? పాలిటిక్స్ కాదయ్యా, రిలీజియస్. వాళ్లకు దాన్ని బుత్పరస్తి అని అంటారు. ఇది ఇస్లాంలో బుత్పరస్తి అని అంటే విగ్రహారాధన. విగ్రహం అనేది కనిపించకూడదు వాళ్ళకి. దాని వెనుక ఉన్నటువంటి ఆలోచన నేను ఇందాక చెప్పాను. అవును. దాని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నీకు నీది అనేది ఏది అక్కడ కనిపించకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చింది అనుకుందాం, ఇంకా హిందువులకు స్వాతంత్రం రాలేదు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. లేదు, నిజం. హిందువులకే స్వాతంత్రం వచ్చుంటే నీ దేశంలో నీ దేవాలయాలను నువ్వు పునర్నిర్మించుకోవా? చేసుకుంటావా? చేసుకోవా? నీ చేతుల్లో లేవవి. ఇప్పుడు ఎన్ని మసీదుల్లో దేవాలయాలు మసీదులుగా మారినాయి. మీరు మన మధుర కృష్ణ మందిరాన్ని కూల్చి ఆ కట్టడపు అంటే అక్కడ ఉన్న శిలల్ని ఆగ్రా కోటకి మెట్లుగా వేశారు. నాకు తెలిసినట్టు రామ మందిర్ కూడా అదే సార్. రామ మందిర్ టెంపుల్ గుడి కింద ఉన్నాయి కదా పునాదులు. అండ్ అదొకటే కాదు, మీకు నా చిన్నప్పుడు నేను 10th క్లాస్ పరీక్షలు ఉదయగిరి అని నెల్లూరు జిల్లా అక్కడ రాశాం. 10వ తరగతి అంటే నాకు ఎంత అవగాహన ఉంటుంది, కానీ ఇప్పుడు దాన్ని తలుచుకుంటే నాకు అసలు నిజాలు దీనికి వస్తున్నాయి. మేము అక్కడ అంటే అక్కడ ఈ ఉదయగిరి నుంచి పక్కనే ఒక 12 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో నర్రవాడ అనే ఊర్లో నేను నా 10th క్లాస్ చేశాను. మాకు 10th క్లాస్ పరీక్షలు ఉదయగిరిలో జరిగాయి అందరికీ. అంటే ఒక ఏదో 10 ఊళ్ళు అట్లా తీసుకొని, అంటే అక్కడ ఉండేది 15 మంది 20 మంది ఉంటారు. వాళ్ళకి అక్కడ 15-20 మంది కోసం అక్కడ పరీక్షలు నిర్వహించలేరు కదా, అందుకోసంగా ఒక చోట్ల నిర్వహించేవాళ్ళు. అట్లా మేము మా ఊరు నుంచి ఇక్కడ వచ్చి, అంటే నరవాడ నుంచి, మా ఊరు కదా, మా నాన్నగారు పనిచేస్తుండారు అక్కడ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము పరీక్షలు రాయడానికి ఒక రూమ్ తీసుకొని రూమ్లోనే అన్నం అది వండుకుంటూ పరీక్షలు అటెండ్ అయ్యి ఇదవుతుండేవాళ్ళం. రోజు ఉదయాన్నే స్నానం చేయడానికి పక్కనే ఒక మసీదు ఉండేది. మసీదు ముందు ఒక కోనేరు ఉంది, అంటే వాళ్ళు వజూఖానా అంటారు, అంటే నీళ్లతో మొహం కడుక్కునేది అవన్నీ చేసే వజూఖానా. అది దాంట్లో స్నానం చేసేవాళ్ళం. స్నానం చేసేటప్పుడు దానికి మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లన్నీ కూడా దేవాలయాల ఇవి. మాకప్పుడు పెద్ద, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఓహో చరిత్ర ఇది కదా. ఒక్క ఉదయగిరిలోనే
108 దేవాలయాలు ఉండేవి. మీకు మీరు టార్చ్ చేసి ఎతికినా కూడా దొరకవు. ఇప్పుడు ఒకే ఒక్క దేవాలయం కొండ మీద అట్ట కనిపిస్తుంటుంది. అది మరి ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. నేను చెప్తున్నది 1973 టైం కాదు సార్, మీరు ఇందాక స్కూల్ అంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దీని గురించి ఎందుకు లేదు సార్? ఐ మీన్ దేని గురించి? మన టెంపుల్స్ గురించి, మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎక్కువ. లైక్ నేను ఇందాకనే చెప్పా మీకు, దీని ఆన్సర్ మీకు ఇందాకనే చెప్పా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది హిందువులకు రాలా. మనల్ని పరిపాలించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదటి ప్రధాని దగ్గర నుంచి వాళ్ళు ఈ దేశపు సంస్కృతిని, సాంప్రదాయాలను, ఈ దేశపు వారసత్వాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేశారు. అవును సార్, అంటే నేను బుక్లలో చూసాను సార్, ఔరంగజేబ్ గురించి ఉంటుంది, వాళ్ళ కొడుకు గురించి ఉంటుంది, ఇవన్నీ గురించి ఉంటాయి, చేసిన మంచి పని ఉంటాయి అంటారు. కానీ శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ టెంపుల్స్ గురించి, టెంపుల్ ఎట్లా మా అమ్మాయి నిన్ననే రిలీజ్ చేసింది ఒక చిన్న వీడియో, 15 minutes వీడియో. దాంట్లో మనకు ఏం చెప్పబడిందంటే, మనది ఓడిపోయినటువంటి జాతి అని చెప్పబడింది. కానీ మన వాళ్ళు ఎక్కడికక్కడ తిరగబడ్డారు, యుద్ధాలు చేశారు, తరిమారు, నరికారు. మన వీరుల చరిత్ర ఒక్కటి కూడా మన పాఠ్య పుస్తకాల్లో కనిపించదు. అద్భుతమైన వీరులు ఉన్నారు, అద్భుతమైన వీరులు. వీళ్ళ చరిత్రలో ఏవి రావు. తైమూర్ లంగడా వాడు ఇక్కడికి 1,00,000 సైన్యంతో వచ్చాడు, 5,000 సైన్యంతో తిరిగిపోయాడు, ఓడిపోయాడు. మరి ఇవన్నీ అసలు మనకు వాళ్లే రాసుకున్నటువంటి పుస్తకాల్లో ఉన్నాయి. కానీ మన చరిత్రకారుల కళ్ళకు కనిపించవు. వాళ్లకు ఎర్ర కళ్ళద్దాలు పెట్టి, ఎర్ర కళ్ళద్దాల చరిత్రకారులు మన చరిత్రను రాశారు. దానికి తోడుగా ఈ ఇస్లామిక్ వీళ్ళు నిలబడ్డారు. ఫస్ట్ అసలు ఇస్లామిక్ రూలర్స్, ముస్లిం రూలర్స్ ఇండియాకి ఎందుకు వచ్చారు సార్? అంటే ఇండియా ఒక ఇది చాలా ఇదైన ప్రశ్న. ఎందుకో చెప్తాను నేను. ఆనాటి కాలంలో నువ్వు ఆయన పేరు ఒక స్టడీ జరిగింది, నాకు పేరు టక్కని గుర్తు రాలేదు, చెప్తాను నీకు. ఇంటర్నేషనల్ స్టడీ ఇది. ఒక 1000 సంవత్సరాల క్రితం భారతదేశపు, అంటే మొత్తం ప్రపంచంలో ఏ దేశపు జీడిపి ఎంత ఉండవచ్చు అనే దాని మీద ఒక స్టడీ చేసి వాళ్ళు ఇచ్చారు. యాంగర్స్ మ్యాడిసన్, యాంగర్స్ మ్యాడిసన్, మీరు గూగుల్లో కొట్టి చూడొచ్చు దీన్ని. ప్రపంచ జీడిపిలో 30% భారతదేశాన్ని. 30% అంటే ఎంత సంపన్నమైనటువంటి దేశమో నువ్వు ఆలోచించు. మరి దోపిడీదారులకి మరి దోచుకోవడానికి సంపద ఉంటేనే కదా వస్తారు. అంటే చాలా చాలా ఇదైనటువంటి విషయం. భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే ఇక్కడికి ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు వచ్చారండి? ఇప్పుడు పోర్చుగీస్ వాడు, ఇప్పుడు అమెరికాను కనుక్కున్నాడు కదా, ఇప్పుడు రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు కొలంబస్. భారతదేశానికి వచ్చిన వీళ్ళు పోర్చుగీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ భారతదేశానికి రూట్ కనుక్కోవడానికి వచ్చారు. అప్పటికే మనం ప్రపంచవ్యాప్తంగా మన సరుకులు అమ్ముతున్నాం, ట్రేడింగ్ చేస్తున్నాం. వీళ్ళు ఎందుకు వచ్చారు భారతదేశానికి రూట్ కనుక్కోవడానికి? పైసలు. ఎందుకు అనంటే ఇక్కడ సంపద ఉంది. సార్ ఒక చిన్న విషయం చెప్తాను నేనండి. పాకిస్తాన్ పోయి నువ్వేదన్నా అమ్మగలవా? ఎందుకు అమ్మడంలా? పాకిస్తాన్లో మనుషులు లేరా? ఉన్నారు, కానీ మనకి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. కాన్ఫ్లిక్ట్స్ సంగతి అటు పక్కన పెట్టు. ఒక వ్యాపారస్తుడిగా ఏం కాన్ఫ్లిక్ట్స్ లేవు. చేయొచ్చు సార్, మనం
చేయొచ్చు. నువ్వు ఎంతవరకు చేస్తావు వాళ్ళతోటి? ఉమ్. అడుక్కు తినేవాడి దగ్గరికి పోయి నువ్వు ఏం అమ్మగలవు? కరెక్ట్. అర్థమైందా? నువ్వు అమ్మడం కానీ కొనడం కానీ. వాళ్ళ దగ్గర ఏం లేదు ఫస్ట్ మనకి. కానీ నీకు చూడు విచిత్రమైనటువంటి విషయం ఇది కూడా మనం అఫ్ కోర్స్ నీ అజెండాలో లేకపోవచ్చు కానీ లెట్ మీ టెల్ యూ, ఇటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయినాయే. అవును. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలోదే. అత్యంత సంపన్నమైనటువంటి ఏరియాలు ఇవి. ఇది బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అత్యంత సంపన్నమైన దేశాలు. పంజాబ్ నీకు ఇప్పుడు వీళ్ళతో గొడవ జరుగుతుంది కదా పాకిస్తాన్కి. అదే మా దేశం మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారు. అది మినరల్ రిచ్ స్టేట్. అంత ఉండి దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. కారణం ఏమిటి? దోచుకోవడం అలవాటైనడికి పని చేయడం ఎక్కడ అలవాటు అవుద్ది సార్? ఇప్పుడు వాళ్ళు దోపిడీ దొంగలా అంటే కాదు. మీరు బాగా ఇది కూడా ఈ యాంగిల్ని కూడా ఆలోచించండి. వాళ్ళు ఒకప్పుడు హిందువులే కదా. కానీ చూడండి మనస్తత్వాలు ఎట్లా మారిపోతాయో. మనస్తత్వాలు నీకు మతం మారగానే మనస్తత్వం ఎట్లా మారుతుంది. వాళ్ళ స్క్రిప్చర్స్ ప్రకారం దోపిడీ అనేది తప్పు కాదు. వాళ్ళ గ్రంథాలే చెప్తున్నాయి దోపిడీ చేయొచ్చు. చేసి జయించిన వర్జిన్ ఆడవాళ్ళని మీరు ఉంచుకోండి, నాన్ వర్జిన్స్ని అమ్మేయండి బానిసలుగా. ఆడవాళ్ళని అండ్ మీరు దోచుకున్న ఇదిలో దేవుడికి కొంత ఇయ్యాల, కొంత భాగం. ఇది మీరు నేను చెప్తున్నాయి కాదు, ఇవి వాళ్ళ మత గ్రంథాలు చెప్తున్నటువంటి విషయాలు. సో ఇటువంటి లెగసీని బోధించేటటువంటి గ్రంథాలు నీకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే నీకు ఎటువంటి మనస్తత్వం ఏర్పడుద్ది? అవును సార్. ఏది చేసినా తప్పు కాదు అనే ఇంటెన్షన్తో నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నువ్వు నన్ను ప్రార్థించు. నువ్వు ఏదైనా చెయ్యి, నన్ను ప్రార్థించు, నీ పాపాలన్నీ పోతాయి. నువ్వు నన్ను ప్రార్థించని వాడిని చంపితే నీకు స్వర్గంలో 72 మంది కన్యలు దొరుకుతారు. ఏం ఫిలాసఫీ అండి ఇది? ఇటువంటి ఫిలాసఫీని చెప్పి మైండ్స్ని పొల్యూట్ చేస్తే ఆ పొల్యూట్ అయిన మైండ్స్ ఎక్కడి నుంచి చెప్తారు? చిన్న బిడ్డలప్పటి నుంచి చెప్తారు. మీకు ఇంట్లో అంటే ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు మీరు చిన్నపిల్లాడప్పటి నుంచి మీకు ఒక మంచి ఇదిగోనైనా ఇట్లా సంస్కారవంతంగా ఉండు, ఇట్లా ఒకరిని ఇబ్బంది పెట్టకనైనా నువ్వు ఏదో మంచిగా సంపాదించు, ధర్మంగా ఉండు, మనకి చెప్తారు కదా. కాబట్టి నువ్వు ధర్మంగా ఉంటావు. నువ్వు అలాగే అదే నిన్ను తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితే నీకు ఎటువంటి మెంటాలిటీ అలవాటు అవుద్ది? నరుకు, చంపు, ఇంటెన్షన్ అది ఆ మెంటల్ బ్యారియర్స్ని ఇది అవుతారు. అండ్ నేను ఒక దగ్గర చదివాను సార్. ఫస్ట్ మన ఇండియాలో అంటే అప్పట్లో ఉన్న రాజులకి లైక్ యూనిటీ లేకపోతుండే, దానివల్ల వీళ్ళు ఛాన్స్ ఇది రాంగ్ నోషన్ అండి. మన వాళ్ళు మీకు ఒక్క ఉదాహరణ ఇస్తా. ఒకటి కాదు, చాలా బోలెడు ఉదాహరణలు ఉన్నాయి, కానీ ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. కాశ్మీర్ రాజు లలితాదిత్య ముక్తపీడ, ఆయనకు సహాయం చేసింది ఎవరో తెలుసా? బప్పా రావల్.
ఈయన కాశ్మీర్ రాజు, బప్పారావులు రాజస్థాన్. అర్థమైందా? అర్థమైంది. ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ దాకా, కాస్పియన్ సీ దాకా సామ్రాజ్యాన్ని విస్తరించారు. మీకు ఇంకొక అంటే సయోధ్య లేదు అన్నారు కదా, అందుకు చెప్తున్నాను. యూనిట్ చాలా చాలా యుద్ధాలు అనేక రాజ్యాలు కలిసి చేసినాయి. ఓకే. దానికి కావాల్సినటువంటి హిస్టరీ అంతా ఉంది మన దగ్గర. అండ్ సార్, అసలు ఎంత దౌర్భాగ్యకరమైన విషయమో మీకు ఒక్క విషయం చెప్తే మీరు యూ విల్ సర్ప్రైజ్. విక్రమాదిత్యుడు విన్నారు కదా సార్? మనకు విక్రమాదిత్యుడిని ఎట్లా తయారు చేశారు సార్? ఆయన ఎక్కడ దాకా పరిపాలించాడు? ఆయన కూడా కాస్పియన్ సీ దాకా పరిపాలించాడు. ఈ అరబ్బులు తిండికి లేక అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టాడు, వాళ్ళకి సంస్కారాలు నేర్పించాడు. అరబ్ దేశాలన్నిటికీ ఈనాటికి ఆయనని అక్కడ దేవుడుగా కొలిచేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అటువంటి విక్రమార్కుడిని అసలు చరిత్రలోనే లేకుండా చేశారు. బేతాళ విక్రమార్క కథలు, విక్రమ సంవత్సరం ఉంది మనకు. విక్రమ సంవత్సరం ఉంది, విక్రమార్కుడి పేరుతో మనకు సంవత్సరం ఉంది. ఈరోజు అంటే మీకు ఇంకొక ఇది చెప్తాను. అంటే ఎంత గొప్ప రాజులు పరిపాలించారు, ఎంత అద్భుతమైనటువంటి సంస్కృతి వెల్లివిరిసింది. ఇప్పుడు మనం చాలా చెప్పుకుంటుంటాం కదా, కుతుబ్ మీనార్. ఎవరో కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు దాన్ని కట్టాడని అంటారు. మీరు జాగ్రత్తగా కనిపిస్తే అన్ని దాని మీద అరబిక్ ఇవి ఉంటాయి, అవన్నీ అతికిచ్చినాయి అవి. ఓకే. ఓకే. అది ఎందుకు కట్టారు అని అంటే విక్రమార్కుడి సమయంలో కట్టింది అది. మిహిరాచార్యుడు పేరు విన్నారా? ఆస్ట్రానమీలో టాప్ మోస్ట్ పర్సనాలిటీ మిహిరుడు. ఆ మిహిరుడి పేరుతోనే ఇప్పుడు మెహరోలీ గంజ్, ఆ ఏరియాని మెహరోలీ గంజ్ అంటారు. ఆ మిహిరుడి పేరుతో వచ్చింది. ఆయన అక్కడ వేదశాల అంటారు. వేదశాల అంటే నక్షత్రాలని క్యాల్కులేట్ చేసే దాన్ని వేదశాల అంటారు. అనేక రకాలైన కట్టడాలు ఉంటాయి. జంతర్ మంతర్ అని పిలుస్తుంటారు, విన్నారా? జంతర్ మంతర్. ఇవన్నీ కూడా ఈ ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ చేసేదానికి ఏర్పరిచినటువంటి కట్టడాలు అవి. మీరు కట్టడాలంటే గుర్తొచ్చింది సార్, ఈ తాజ్ మహల్ కూడా ఒక హిందూ దేవాలయం అని చెప్పారు కదా, తేజో మహాలయ. సరేనండి, అది కాదు అనుకుందాం. అక్కడ మొత్తం మీరు తాజ్ మహల్ సరౌండింగ్స్ అన్నిటిని చూస్తే అనేక శాలలు కనిపిస్తాయి, సైన్యశాలలు కనిపిస్తాయి, గోశాలలు కనిపిస్తాయి, అండ్ గుర్రపు శాలలు కనిపిస్తాయి. ఇవన్నీ ఒక మసీదుకి ఎందుకు ఉంటాయండి? సరే, ఓకే, అది కూడా మనం సరే. ఇది జైపూర్ రాజా దగ్గర నుంచి తీసుకున్నది. తీసుకోవడం అని అంటే మీకు తెలుసు కదా. అండ్ కింద కొన్ని అంటే క్రింద భాగంలో కొన్ని రూమ్స్ మూసేసి ఉన్నాయి, కంప్లీట్ మూసేసి ఉన్నాయి. యూ కెనాట్ ఎంటర్. దాంట్లో ఏమున్నాయి? తెరవడానికి ఏంటి? కరెక్ట్, ఏముంటుంది? నిజాలు తెలుసుకొనియండి ప్రజల్ని. ఎందుకు దాన్ని మూసిపెట్టారు? ప్రభుత్వం ఏం కాపాడుతుంది అక్కడ? ఇంకొక ఒక కింద మూసివేసి ఉన్న వాటి తలుపులు ఉన్నాయే, ఆ తలుపుల చెక్కను ఒక ఆయన తీసుకెళ్లి దాన్ని కార్బన్ డేటింగ్ చేయించాడు. మన ఇండియన్ కాదు, ఫారినర్.
చేయిస్తే అది 1400 సంవత్సరాల క్రితందే అని తేలింది. ఓ చెక్క. చెక్క. ఓకే. షాజహాన్ ఎప్పటివాడు? 1400 సంవత్సరాల క్రితం చెక్క అక్కడికి ఎట్టొచ్చింది? కాదు. అవునా కదా? సో ఇవన్నీ మనం ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఆయన ముంతాజ్ కదా, ఆమె గురించి కట్టించాడు. ఆమె 7వ పెళ్ళం వీడికి, ఆమె 4వ పెళ్ళం, సారీ, ఆమె 7వ కాన్పులో చచ్చిపోయింది. ఎక్కడికి? అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో అక్కడే సమాధి చేశారు ఆమెని. తర్వాత ఈ మహల్ వీడి చేతికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి శవాన్ని దువ్వి మళ్ళా తీసుకొని వచ్చి ఇక్కడ పూడ్చారు. నేను చెప్తున్నది కాదు, వాళ్ళ చరిత్ర చెప్తుంది. అండ్ ఈ టాపిక్ గురించి ఇప్పుడు ఎందుకు సార్ అంత ట్రెండ్ అవుతుంది? అంటే లైక్ నీ టాపిక్ మనకు ఎందుకంటే శివ నేను ఒక్క మాట అడుగుతాను. నిన్ను గురించి నువ్వు చెప్పుకోవడానికి ఈ రోజు వరకు ఏదైనా అవకాశం ఉందా నీకు? ఒక 15 సంవత్సరాల క్రితం వరకు, 20 సంవత్సరాల క్రితం వరకు నీ గురించి నువ్వు మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు శివ వచ్చాడు, మదన్ వచ్చాడు, ఇక్కడ కూర్చున్నారు, మన సంస్కృతిని గురించి, సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. పోనీ ఈ విషయాల్ని ఏదైనా మెయిన్ మీడియా వాళ్ళు కవర్ చేస్తున్నారా? లేదు. ఎందుకు ఈ రోజు కూడా చేయడం లేదుగా? చరిత్రను గురించి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలను గురించి చెప్పేటటువంటి ఛానల్స్ ఏమన్నా ఉన్నాయా? ఒకటో రెండో ఉంటాయి. ఒకటో రెండు వాళ్ళని నేను తప్పు పట్టడంలా. దే హ్యావ్ టు ఎగ్జిస్ట్. కరెక్ట్. వాళ్ళు ఎగ్జిస్ట్ కావాలి అని అంటే అంతంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాళ్లకు రాజకీయ నాయకుల అండ ఉండాలి. వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు మాట్లాడాలి. తప్పదు వాళ్ళకి. సో ఫండింగ్స్ అట్లనే వస్తున్నాయి. తప్పదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ టీవీ ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫిలియేట్ అయి ఉంటుందా లేదా? 100% సార్. 100%. ఫ్రీగా ఉన్న టీవీని ఒక్కదాన్ని చూపించండి. ఇది ఉండదు. ఐ మీన్ అట్లీస్ట్ లైక్ ఎమ్మెల్యేతోనన్నా ఎవరో ఒకరు. సో వాళ్ళ నుంచి మీరు ఇటువంటి ఇది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. నీకు నాకు ఆ బాధ, ఆ ఆవేదన లోపల ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ప్రజలు శివ గారు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కొంత తొవ్వి తీసి చాలా మంది బయటకు వస్తున్నారు. అవును. నిజంగా నాకు అది చాలా ఎంత సంతోషం అంటే అంత సంతోషం. రానియండి, నిజాలు రానియండి బయటికి. అవునా కదండి? ఎన్నేళ్ళు నిజం తాత్కాలికంగా కప్పబెట్టి ఉండొచ్చండి, కానీ శాశ్వతంగా నిజం కప్పబడి ఉండదు. ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది, దాని విశ్వరూపం చూపిస్తుంది. మనం అదే కాకుండా తాజ్మహల్ కాకుండా మన హైదరాబాద్ లో మాట్లాడదాం సార్. ఎగ్జాంపుల్ మన చార్మినార్ తీసుకోండి. చార్మినార్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే వాళ్ళు ఇక్కడ ఉన్న చూపెట్టుకోవడానికా, లేకపోతే ఏదైనా పొలిటికల్? అది యాక్చువల్ గా దాని మీద 2-3 కథనాలు ఉన్నాయి. అప్పట్లో ఒక హైజా అంటే జబ్బు ప్రబలితే ఎవరో ఇట్లా కట్టడం కట్టిస్తే అది సమస్య పోద్దని చెప్పినట్టు అది ఒక కథనం ఉంది. రెండవ కథనం చారుమతీదేవి, ఆమెకు గుర్తుగా దాన్ని కట్టించినట్టు ఇంకొక కథనం ఉంది. సరే, అది ఇంకొంచెం లోతుకెళ్ళి పరిశీలించాల్సినటువంటి సబ్జెక్టు. ఇప్పుడు
ఇది కాకతీయ సామ్రాజ్యంలోది కదా ఒకనాడు. అవును, ఇనిషియల్ లో ఒకనాడు కాకతీయ సామ్రాజ్యంలోది. మీరు ఇప్పుడు దాన్ని కోహినూరు వజ్రం, కరెక్ట్. కోహినూరు వజ్రం దొరికింది ఇక్కడే, గోల్కొండ. గోల్కొండలో ఉన్నా. ఆ, ఓకే. దాన్ని గొల్లకొండ అంటారు. గోల్కొండ, దాని అసలు పేరు గొల్లకొండ. దాని గోల్కొండ. గోల్కొండగా అయింది. ఈ ఫలక్నామా ప్యాలెస్ గురించి ఏమైనా ఉందా సార్ ఇన్ఫర్మేషన్? అవి సి రాజుల దర్బార్, రాజుల ఇవి కట్టించుకున్నది. దానికి రాజమహల్. ఇప్పుడు మీరు జైపూర్కి వెళ్ళండి, జైపూర్లో హవామహల్ అని ఉంటుంది. అవును, అద్భుతంగా ఉంటుంది. అసలు మీరు రాజస్థాన్కి వెళ్తే ఇట్లాంటి ఫలక్నుమా ప్యాలెస్లు వందల్లో కనిపిస్తాయి రాజస్థాన్లో. ఇక ఇటు మహారాష్ట్రకు వస్తే చూడండి తమాషా, అంటే మంచి టాపిక్ తీసుకొచ్చారు. ఇక్కడ మీకు ఇట్లాంటి ప్యాలెస్లు చాలా తక్కువ, ఒక 4-5 ప్యాలెస్లో కనిపిస్తాయి హైదరాబాద్లో. కానీ మీరు జైపూర్కి వెళ్తే, జైపూర్ రాజస్థాన్కి పోయితే, రాజస్థాన్ మొత్తంలో అసలు అద్భుతమైనటువంటి ప్యాలెస్లు ఉన్నాయి, అద్భుతమైన ప్యాలెస్లు. అదే మీరు మహారాష్ట్రకు వస్తే అద్భుతమైన కోటలు ఉన్నాయి. ఎక్కడ మీరు ఎక్కడానికి కూడా అంటే భయపడే అండ్ ఎక్కడానికి ఎట్లా ఎక్కుతారు దీన్ని అనే దానికి ఆలోచించాల్సినటువంటి కోటలు కొండల మీద కట్టారు. దానికి ఎక్కడానికి కూడా లేదు అవకాశం. అట్లాంటి చోట అద్భుతమైన కోటలు కట్టారు. మన 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 ఇండియన్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ అందాం. అవును, టాప్ నాచ్ ఉంటుండేది ఫర్ షూర్. వాస్తు శిల్పం అద్భుతం. మీరు ఇక ఆ ఒక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఒక గంటల తరబడి మాట్లాడుకోవచ్చు మనం. అవును, లాస్ట్ టైం కూడా మాట్లాడాం సార్. మీకు ఇక్కడే మీకు చూడండి, అంటే మనం ఎంతమంది ఉన్నాము, మన పూర్వీకులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుస్తుంది. చెన్నై కాదు, తమిళనాడులో మీరు గూగుల్లో కొట్టి చూడండి, కళనై డ్యామ్. కళనై డ్యామ్ 1200 సంవత్సరాల క్రితం కట్టింది. 1200 years. ఇప్పటికీ డ్యామ్ పనిచేస్తుంది. దాని మీద రాకపోకలు కూడా జరుగుతున్నాయి ఇప్పటికీ. సారీ, 1800 సంవత్సరాల క్రితం. 1800 సంవత్సరాల క్రితం. మీరు చూడండి ఒకసారి, గూగుల్లో కొట్టి చూడండి, తెలుస్తుంది. మన దగ్గర కూడా ఒకటి కట్టారు కదా సార్ డ్యామ్ 5 సంవత్సరాల కింద, కాళేశ్వరం డ్యామ్. సో నేను అంటున్నది ఏంటంటే, వాళ్ళ ముందు తరాలకి ఇవే అందించాలా అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో చేశారు అవి. మనం దోచుకోవాలి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు పరిశుద్ధుడో చెప్పండి నాకు. ఎవరు లేదు సార్. ఎవ్రీవన్ ఇస్. నీకు రాజకీయాల్లోకి కోట్లు ఖర్చు పెట్టి వచ్చి వాడు గమ్ముగా ఎందుకుంటాడు? నీకు సేవ చేయడానికి వస్తున్నాడా వాడు? నిజం మాట్లాడుకుందాం. సేవ చేయడానికి వచ్చే వాళ్ళకి వీళ్ళు ఓట్లు వేస్తున్నారా? రెండు ఆలోచించాలిగా. కోట్లు ఖర్చు పెట్టి వాడు దానికి ఇంకొక 4 ఇంతలు 5 ఇంతలు 10 ఇంతలు సంపాదించుకుంటాడు. సో అటువంటి వాళ్ళ నుంచి ముందు తరాల గురించి ఆలోచించేటటువంటి వాడు ఎవడు ఉంటాడు? ఎవరు సార్. అండ్ ఇది చూసాను సార్ నేను, మన ఇండియాలో ఎస్పెషల్లీ ఢిల్లీ కానీ కొన్ని ప్లేసెస్లో అన్ని ముస్లిం స్ట్రీట్సే ఉంటాయి సార్. ముస్లిం నేమ్స్ తోనే స్ట్రీట్స్ ఉంటాయి. అది ఎందుకు అంటే, లైక్ ఎందుకు క్వశ్చన్ అంటే, మనము అంటే ఆడు మంచోడా అంటే కాదు, మన టెంపుల్స్ ని కాలబెట్టిన ఔరంగజేబ్ పేరుతోని ఇవే పేరుతోనే ఉంటాయి. లైక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఎందుకు ఆ నేమ్స్ ఇంకా చేంజ్ చేయలేరు? అరే నేను దీనికి కూడా మళ్ళా మొదటి సమాధానమే.
హిందువులకు స్వాతంత్రం రాలేదు సార్. మీరు ఒక అద్భుతమైన విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేశారు, అక్కడున్న లైబ్రరీని తగలబెట్టారు. ఏదో తెలుసా మీకు? సార్ తెలుసు, చెప్పండి. నలంద యూనివర్సిటీ. నలంద, అవును సార్. నలంద యూనివర్సిటీని తగలబెట్టారు. ఎవరు? తన పేరు తెలియదు సార్ నాకు. బక్తియార్ ఖిల్జీ. బక్తియార్ ఖిల్జీ, కరెక్ట్. దౌర్భాగ్యం ఏంది తెలుసా? అంత భయంకరమైనటువంటి హననం చేసిన వాడి పేరు, ఒక ఊరుంది అక్కడికే రైల్వే స్టేషన్, అక్కడి నుంచే పోవాలి మీరు నలందాకి. ఆ ఊరి పేరు బక్తియార్పూర్. ఆ ఊరి పేరు బక్తియార్పూర్ సార్. అదే సార్, ఇప్పుడు అంత దారుణం చేసిన కూడా ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నారు? అదే దారుణం చేసిన వాళ్ళు నీకు హీరోలు, వాళ్ళు చెప్తుంటారే. మీరు ఎక్కడికో పోతున్నారు శివ గారు, ఢిల్లీ దాకా పోతున్నారు. మన తెలంగాణలో ఎన్ని ఊళ్ళు ఇస్లాం రాజుల పేర్లతో ఉన్నాయి, ముస్లిం పేర్లు ఉన్నాయి? చాలానే ఉంటాయి. హైదరాబాద్, హైదరాలీ. హైదరాబాద్ ఫస్ట్ టైం మనదే ఉంది. ఎక్కడికో పోతున్నాం. మనం కూర్చున్న చోటే దేన్ని మార్చగలం? ఏంది భాగ్యనగర్గా మార్చకూడదా? మీరు ఎందుకు వాళ్ళు అట్లా పెట్టారు సార్? ఈ నేమ్స్ చేంజ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ నేను ఏమనుకుంటున్నాను అంటే, లైక్ పొలిటికల్ మూవ్ ఏమో. ఒకవేళ నేమ్ చేంజ్ చేస్తే మళ్ళీ మాకు ఓట్స్ రావేమో, ఆ ఇంటెన్షన్ తో మేబీ చేంజ్ చేయలేకపోరేమో. నీకు ఒక చిన్న, ఎప్పుడైనా ఒక పేరు విన్నావా నువ్వు? గజ్వాయే హింద్. గజ్వాయే ఎక్కడో విన్నట్టుంది సార్ నేను. గజ్వాయే హింద్ అంటే భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం. ఓకే. ఇది వాళ్ళ ఇంటెన్షన్. ఇస్లాంలో ఒక, అంటే దాన్ని ఏమంటారు, ఒక గోల్, ఆబ్జెక్టివ్. అండ్ నేను ఒక సూటి ప్రశ్న, మళ్ళా మొదటికి వచ్చి వెనక్కి వస్తాను. హిందువులకు స్వాతంత్రం రాలేదని మొదటికి, మళ్ళా ఇప్పుడు వస్తాను. స్వాతంత్రం అనుకునే రోజున, దానికి ముందు 1946లో భారతదేశంలో ఒక ఎన్నిక జరిగింది తెలుసా? ఆ ఎన్నిక దేని మీద ఉన్నదో తెలుసా? భారతదేశం విడిపోవాలా, ఒకటిగా ఉండాలా అనే దాని మీద రెఫరెండం అనుకోండి ఆ ఎన్నికని. ఓకే. భారతదేశంలో ఉన్నటువంటి 95% ముస్లిమ్స్ మాకు వేరే దేశం కావాలి అని ఓటేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, దేశ విభజన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి పోయినటువంటి ముస్లిమ్స్ చాలా తక్కువ మంది. ఒక్క సంవత్సరంలో, నేను మాట్లాడే మాటలు కాదు, మీకు ఇంకా ఒక ఇది చెప్తాను. ఇదే విషయం గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట్లాడినటువంటి మాటలు మీకు నేను చూసాను సార్ వీడియో, దీంట్లో కనిపిస్తాయి. ఆర్టికల్ ఆయన మాట్లాడిన మాటలు వీడియో, మీ వాయిస్ రికార్డు ఉంది. సో ఒక్క రాత్రిలో ఎట్ట మారిపోయారు వీళ్ళు? దేశభక్తులు అయిపోయారా? దేశాన్ని విభజించాలని కోరుకున్నటువంటి 95% ముస్లిమ్స్. సో రైట్, వాళ్ళు మొట్టమొదటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన దీని మీద ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. సరే, అంటే ఆయన ఎవరు అనే దాని మీద, హిందువా ముస్లిమా అనే దాని మీద చాలా చాలా ఉన్నాయి. అవన్నీ అటు ప్రక్కన పెడితే,
ఆయన వచ్చిన ది డే 1 నుంచి ముస్లింలకు ఫర్గానే ఇచ్చేశాడు. సో ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేయడం అనే ఒక సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. హిందువులు విడిపోయి ఓట్లు వేయడం మొదలుపెట్టారు. హిందువుల్ని విడగొట్టి వాళ్ళని కలిపి ఎవడైనా రాజ్యంలోకి రావచ్చు. ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఓట్ బ్యాంక్ని ఇది చూడండి. అంటే ఇప్పుడు ఈయన అసదుద్దీన్ ఓవైసీ గారు ఆయన ఏమంటున్నారు, జై భీమ్ జై మీమ్ అంటున్నాడు. జై భీమ్ అంటే దళితులు ముస్లింలు కలిస్తే ఈ దేశాన్ని పాలించవచ్చు. కానీ ఇదే దళితుల్ని విభజన సమయంలో ఒక గొప్ప దళిత నేత 10,000 మంది దళితుల్ని తీసుకొని మేము ముస్లిమ్స్తో కలిసి ఉంటామని వెళ్ళారు. 10,000 మందిని ఊసకోత కోసారు. 10,000 members. ఆ నేత మళ్ళా భారతదేశానికి వచ్చి దిక్కులేని చావు చచ్చాడు. గొర్రె కషాయి వాడిని నమ్ముద్దంటారే అదనమాట. సో ఇక్కడ మీకు ఈ ఐకనోగ్రఫీ మీరు పేర్లు ఎందుకు ఉన్నాయన్నారు కదా, అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? అసలు మనకి ఏం మంచి చేసి పేరు మార్చాల్సిన అవసరం ఏముంది? నీకు ఎల్లప్పుడూ హైదరాబాద్ 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 మాట్లాడుకుంటూ ఉంటావు. జహంగీర్ రోడ్, షాజహాన్ రోడ్, ఔరంగజేబ్ రోడ్, నాకు నువ్వు చెప్పిన ఇవే ఇవన్నీ మాట్లాడుకుంటుంటావు. ఎప్పుడు నీ నోట్లో వాళ్ళ పేర్లు తిరుగుతానే ఉంటాయి. అండ్ నువ్వు చూడు, అంటే ది సేమ్ సిస్టమ్ కాంగ్రెస్ కూడా అనుసరించింది. ఏ రోడ్డు బట్టు, రాజీవ్ గాంధీ రోడ్, ఇందిరా రోడ్, గాంధీ రోడ్, నెహ్రూ రోడ్, ఇంకా రాహుల్ గాంధీ రోడ్లు రాలేదు, వస్తాయి. ఎందుకు పెడుతున్నారు? ఏ మూల చూడు వీళ్ళ విగ్రహాలే కనిపిస్తాయి. ఎందుకు చేస్తున్నారు? రిజిస్టర్ దేర్ నేమ్ అండ్ దేర్ పాస్చర్ ఇన్ యువర్ మైండ్. దిస్ ఇస్ ద ఐడియా బిహైండ్ ఇట్. లేకపోతే వాళ్ళ మీద ప్రేమ ఉండి కాదు, ఏమీ కాదు. ఇది నీకు దేశం మొత్తంలో కొన్ని వేల ఇప్పుడు అనేక విమానాశ్రయాలకి, ఇందిరాగాంధీ విమానాశ్రయం, రాజీవ్ గాంధీ విమానాశ్రయం, ఏమండి ఇక్కడ కూడా కట్టారు. నరసింహరావు విమానాశ్రయం అని పెట్టచ్చుగా, ఇక్కడి వాడు ప్రధానిగా చేశాడు. లేదు, ఇంకా గొప్ప 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 వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళ పేరు పెట్టచ్చుగా. ఆయన శవాన్ని కూడా రానిరా కాంగ్రెస్ ప్రెమిసిస్లోకి. తెలుసా మీకు? తెలీదా? అయ్యో, పివి నరసింహరావు గారు చనిపోయినప్పుడు ఢిల్లీలో ఆయన శవాన్ని కాంగ్రెస్ ఆఫీస్ లోపలికి రానిలా. ఢిల్లీలో ఖననం చేయడానికి వీలు లేదని అక్కడి నుంచి పంపించేశారు పివి నరసింహరావు గారు. పివి నరసింహరావు గారి శవాన్ని చాలా దారుణాలు అయ్యాయి సార్ మనకు తెలుగు. మీకు ఎక్కడో ఈమెకు గుడి కట్టారు కూడా, ఎవరు, మన సోనియమ్మకి. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, అప్పటికప్పుడు వచ్చే ప్రయోజనాల గురించే వీళ్ళు ఆలోచిస్తుంటారు తప్ప, అరే మన బిడ్డల ఫ్యూచర్ ఏంది, మన దేశం ఫ్యూచర్ ఏంది, మన ఎగ్జిస్టెన్స్ ఏంది అని ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించడండి. నా కుటుంబం నేను సంపాదిస్తున్నానా లేదా, నేను గెలిచానా లేదా,
ఆ ఇంటెన్షన్ తో అంతే, అంతకు తప్ప రే నేను నా జాతికి ఏం చేస్తున్నాను? నేను ఎవడైనా చచ్చిపోతాడు శివ గారు, ఎవడు చావాడు చెప్పండి నాకు? ఎవడైనా బతికి భూమి మీద ఉన్నాడా? ఆ? చచ్చిపోయిన తర్వాత కనీసం వాడి పేరు తలుచుకుంటారా? ఇంతమంది రాజకీయ నాయకుల్లో ఒక్కడి పేరన్నా తలుచుకుంటున్నారండి? ఇంకొక 100 సంవత్సరాలు పోతే ఈ నెహ్రూలు, ఈ ఇందిరాగాంధీలు, వీళ్ళ విగ్రహాలు అన్ని మాయం అవుతాయి. అప్పుడెవరో ఇంకొకడు వస్తాడు. సో శాశ్వతంగా ఈ రోజుకి నువ్వు శ్రీరామచంద్రుడిని తలుచుకుంటున్నావా లేదా? తలుచుకుంటాం సార్. శ్రీకృష్ణుడిని తలుచుకుంటున్నావా లేదా? తలుచుకుంటాం. నాటి ఋషుల్ని నువ్వు తలుచుకుంటున్నావా లేదా? వాళ్ళ బొమ్మలు లేకపోయినా, వాళ్ళ స్ట్రీట్లకు వాళ్ళ పేర్లు లేకపోయినా జాతి గుర్తుపెట్టుకుందా లేదా? అది కదా సేవ. ఇదే సేవ. జాతికి సేవ చేస్తే అట్లుండాల. కలకాలం నిలిచిపోగలగాల, ప్రజల మనస్సులో నిలిచిపోగలగాల, జాతి మనస్సులో తరతరాలు నీ గురించి చెప్పుకోగలగాల. అవును. రే శివ ఇలా చేశాడు, ఆయన చేయడం వల్ల ఈరోజు ఇలా ఉంది, హైదరాబాద్ ఇలా ఉంది, అట్లా పేరు. లేదండి, అటువంటి ఇంటెన్షనే ఎవరికి లేదు, ఎవ్వడికి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఈ పాడ్కాస్ట్ డెఫినెట్ గా చాలా వైరల్ అవుతుంది అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.